హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి స్పెషల్గా మనం ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేసుకుందాము. చూడండి, బెండకాయలు అయితే నీట్గా కడుక్కొని ఇట్లా పొడుగుగా తరుక్కోవాలండి. మన పచ్చిమిర్చి ఎట్లా తరుక్కుంటాం అట్లా చేసుకోవాలండి నీట్గా. చూడండి ఎంత బాగా కట్ చేసేసినాము కదా. ఇంకా దీంట్లో కావాల్సిందండి పెద్ద 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకోవాలా. ఈ స్పూన్తోనే శనగపిండి తీసుకోవాలా. ఇదే 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకోవాలండి. ఒక స్పూన్ ఎక్కువ కార్న్ఫ్లవర్ ఉండాలి. ఇవి 2 స్పూన్లు, ఇవి 2 స్పూన్లు ధనియాల పొడి, కొంచెం పసుపు, కారం అండి. మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలా. ఇవన్నీ మనము కలిపేసుకుందామండి. దీంట్లో వేసుకొని కలిపినాక ఇవి వచ్చేసి మళ్ళీ ఫ్రై చేయాలండి. ఆయిల్లో వేయించినాక ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలా. కొంచెము ఫ్రై చేసుకొని వేయించుకునేవి బెండకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ ఎర్రగడ్డల ఫ్రైలో అయితే వేసుకోవాలా, ఆనియన్స్ ఫ్రైలో. దీనికి మళ్ళీ పైన అండి ఫ్రై అయిపోయినాక పుట్నాల పప్పులు అండి, ఈ పుట్నాల పప్పులు అంటాం కదా, పుట్నాల పప్పులు 2 వట్టిమిరపకాయలు, కొంచెం సాల్ట్ మిక్సీకి అయితే కొట్టినాను. చూడండి వట్టిమిరపకాయ కనిపిస్తుంది కదా. ఇంకా ఈ పైన జల్లుకునేదానికి కరివేపాకు, పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నానండి. చాలా బాగుంటుందండి. మీరు ఇట్లా చేసుకున్నారంటే మన మామూలుగా ఇవి బజ్జీలు అవి తెచ్చుకొని తింటాం కదండి, అట్లా ఉంటాయండి. ఫ్రై అయితే సూపర్ ఉంటుంది. ఇంక ఇవన్నీ వేసేసుకుందామండి దీంట్లో. పొడిలో బెండకాయ ముక్కలు నీట్గా కలుపుకుందాం. నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయడం లేదండి. మీకు కావాలంటే కలర్ యూజ్ చేసుకోవచ్చు. కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. దీనికి చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే. చూడండి, నేను ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయడం లేదు. ఓన్లీ చూడండి ఈ పిండిలో మాత్రమే బాగా కోట్ చేస్తున్నా బెండకాయ ముక్కలు. కొంచెము వాటర్ అయితే వేద్దామండి. పొడి ఉంది కదా మనకి, కొంచెము దానికి అంటుకునేదానికి. అంతేనండి. నేను ఆయిల్ అయితే పెట్టేసిన ఆల్రెడీ. పప్పులు ఫ్రై చేసి పెట్టినా కదండి, ఆయిల్ అయితే అది హీట్ అయింది. మనం ఈ లోపల ఇది బాగా రెడీ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బాగా కలిపేసుకున్నాం కదా. రండి ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుందాం మనము. ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసినాం కదా. చూడండి, కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. కొన్ని వేసుకోండి, తొందరగా డ్రై అవుతాయి. ఎక్కువ అయితే వేసుకోవద్దు, దీంట్లో జిగురు అంతా పోతుంది. నిదానంగా వేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, ఇవి డ్రై అయిపోయినాయి కదా, తీసేద్దాము. నెక్స్ట్ అవి కూడా వేసేద్దాము. చూడండి ఎంత బాగా డ్రై అయిపోయినాయి కదా. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలండి. ఈ అయిపోయినాక మళ్ళీ మనకి కొంచెం ఎగస్ట్రా ఆయిల్ మిగులుతుంది కదా, ఆ పైది ఎక్కువ అయితే మనం తీసేసుకొని దీంట్లోనే ఆనియన్స్ కూడా వేయించుకుందామండి. చూడండి, కొంచెం వేసుకోవాలండి. ఎక్కువ అయితే తొందరగా డ్రై అవ్వు, కొంచెం అయితే తొందరగా డ్రై అయిపోతాయి. చూడండి, అంతేనండి. చూడండి ఫ్రెండ్స్, తీసేసినాం కదండి మనం బెండకాయలన్నీ ఫ్రై చేసేసి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాము. నూనె ఎగస్ట్రా ఉంటే మీరు తీసేసుకోండి. నేను కూడా అట్నే తీసేస్తాను స్పూన్తో. మాది గాజిపోయి కాబట్టి జాగ్రత్తగా. మీకు కానీ ఇట్లాంటి గాజిపోయి ఉంటే మాత్రము గాజిపోయిన అయితే పెట్టొద్దండి, పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను చూడండి ఎంత బాగా నీట్గా కింద గిన్నె పెట్టినా, గిన్నె పైన ఇంకో గిన్నె పెట్టుకొని, సారీ అండి, కింద ప్లేట్ పెట్టినా కదా, దానిపైన గిన్నె పెట్టినా. ఎగస్ట్రా ఆయిల్ అయితే తీసేసుకోండి. మీకు నచ్చినంత ఆయిల్ అయితే వేసుకోండి ఆనియన్స్కి. చూడండి, ఆయిల్ అయితే ఎగస్ట్రా తీసేసినాం కదా. 2 పెనాలు అయితే ఏం అవసరం లేదండి, దీంట్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. కుక్ అయితే మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదండి. టేస్ట్ కోసం అండి ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్స్, బెండకాయ, పప్పుల పొడి, పప్పులు అన్నీ పంటికి తగిలితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి. చూడండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. 2 వట్టిమిరపకాయలు వేసుకుందామండి. మీ ఇష్టం అండి, అది స్పైసీ కోసము వేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. నేనైతే వేస్తానండి. చూడండి, బాగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. మనం ముందుగా కరివేపాకు, పల్లీలు వేసుకున్నాం కదండి, కంపల్సరీ దీంట్లోనే వేయాలండి. పైన అయితే వేయకూడదు, పంటికి తగలాలి. ఆయిల్లో బాగా కొంచెం కుక్ అయితే. ఇప్పుడు చూడండి వేసేద్దాం. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు. చూడండి, చికెన్ పకోడీ ఉన్నట్టు ఉంటుందండి తిన్నారంటే.
చూడండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. ఇంకా ఫైనల్గా మనం లాస్ట్ పుట్నాల పప్పులండి పొడి అయితే కొట్టుకొని పెట్టుకున్నాం కదా, కొంచెము జల్లుకుందాము. ఆ పప్పులు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ క్లిప్ చేసేసండి. చాలా మంది తినరు, పేషెంట్లు కానీ దెబ్బలు ఉన్న వాళ్ళు కానీ అయితే తినరండి. పల్లీలు కానీ ఆ పప్పులు కానీ క్లిప్ చేసేయచ్చు. తిని వాళ్ళు అయితే వేసుకోండి, ఏం లేదు. చూడండి, పుట్నాల పొడి అయితే వేస్తున్నాం కదా, పైన కొంచెం వేస్తానండి, మరీ ఎక్కువ అయితే కాదు. నేను మిగిలి చేసిన, మీకు నచ్చినంత అయితే వేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అయితే ఇష్టమో వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. అంతేనండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా. మనము తగ్గిన ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంకా బెండకాయ ఫ్రై చూడండి, నేను అన్నీ లైవ్లోనే చేసి చూపిస్తాను మీకు. ఒక్క చేత్తో నేను సెల్ పట్టుకొని ఒక సెల్లుతోనే చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. నేను దీంట్లోకి మజ్జిగ పులుసు అయితే చేస్తానండి. మీకు అందరికీ తెలిసిందే కదా, శనివారము నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంతో ఈజీగా క్రంచీగా రండి. ఇంకా టేబుల్ కాడికి అయితే పోదాం మనము. చూడండి ఎంత బాగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందో కదా. చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, బాయ్ అండి.